నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులు అండి. ఆంధ్ర రుచులు అనేసి ఏంటి ముగ్గు చూపిస్తుంది అనుకోవద్దు. ఈరోజు ఈ వీడియో తీద్దామనే వచ్చానండి. ఎప్పుడు రెసిపీస్ ఏం చెప్తాను, అప్పుడప్పుడు వెరైటీగా ఇవి కూడా చెప్తామని వచ్చానమాట. ఇలా మేళ్ల మీద అది అపార్ట్మెంట్లోను హైట్లోనూ ఉండే వాళ్ళకి గాలి భయంకరంగా వస్తుంది కదా. ముగ్గు వేయాలంటే ముగ్గు పొడి ఉండదు, గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇగోండి, దీంతో చాక్ పీస్తో మనం ముగ్గు వేసుకోలేము. ఎందుకంటే చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు అంటారు, అప్పుల పాలు అయిపోతారు అని చాక్ పీస్తో ముగ్గు వేయరు నాకు తెలిసి. మేము ఎవరో వేయమన్నమాట. చాక్ పీసులతో నాకు తెలిసి వేయకూడదండి, వెయ్యము, అప్పుల పాలు అయిపోతామని. కాబట్టి ఇగో ఇదివరకు మనం ఇంటి దగ్గర గీసుకునే వాళ్ళం, నాము గుర్తుందా మీకు అందరికీ? ఆ నాముతో ఇలా చేసుకోవచ్చు అనమాట మనం ఈజీగా. మనం ఇది ఆరిపోతే పోదు చక్కగా, మళ్ళీ మనం తడిగుడ్డతో తుడుచుకునేదాకా పోదు. ఇదిగో చూసారా, మళ్ళీ మనం తడిగుడ్డతో తుడుచుకునేదాకా పోదు, అలానే ఉంటుంది. ఇదిగోండి, కాబట్టి ఇలా వేసుకోవచ్చు. నేను ఇది ఎలా కలుపుకోవాలో మీకు చెప్తాను. ఇదిగోండి, నాము అంటే ఇది ఇలా గట్లగా కేజీల లెక్కన అమ్ముతారు. నేను పౌడర్ చేసుకున్నాను కదా, చిన్న ముక్క చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, మనకి ఇలా అంటుకొని కూడా ఇలాగే ఇంకో డూప్లికేట్ వస్తుంది, ఊరికి ఇట్లా అంటే చేతికి అంటుకుంటుంది. అది తీసుకోవద్దు. నాము ఇది సరుకుల షాపుల్లో ఉంటాయి, 1 టౌను అలా పాత సరుకుల షాపుల్లో ఉంటుంది. కేజీల లెక్కన ఓ పావు కేజీ తీసుకుంటే ఎన్నో రోజులు వస్తుంది. ఇలా పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసేసుకొని చక్కగా ఇలా ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని ఊరికే కరిగిపోద్దండి, 2 మినిట్స్ అంతే. ఊరికి ఇలా తిప్పేసుకుంటూ ఉంటే చక్కగా కరిగిపోతుంది, అంతే. చూసారా, దీన్ని ఇలా చక్కగా కొంచెం డ్రై అయిపోయినా అప్పుడప్పుడు వాటర్ పోసుకొని మనం లూజ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కొంతసేపు వదిలేస్తే ఈ గడ్డలన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట, నీట్గా వచ్చేస్తుంది. దీన్ని చక్కగా ఇలాగా మనం పెయింట్ వేసుకునే బ్రష్లు తీసుకొని ఇది చూసుకోండి, చూసారా అలా వచ్చేస్తుంది. పెయింట్ వేసుకునే బ్రష్లు తీసుకొని వేసుకుంటే చాలు. అంత బాగా వస్తుంది. మనం ఇక్కడ ఈ గాలి చూడండి భయంకరంగా వస్తుంది. ముక్కు పొడి వేసామనుకోండి ఎగిరిపోతూ ఉంటుంది అన్నమాట ఇంత గాలిలో. అది కాబట్టి ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, వేసుకునే వాళ్ళకి మాత్రం నా సలహా ఇది. ఓకేనా అండి? ఇందులో కలర్స్ మనం ఇంట్లోనే చేసుకున్న కలర్స్ కలుపుకొని కలర్స్తో కూడా వేసుకోవచ్చు. నేను ఒక ఇది పెట్టాను, షార్ట్ పెట్టాను భోగి పండక్కి. ఇందులో కుంకుమ, పసుపు ఈ కలుపుకొని కలర్స్ తయారు చేసుకొని ఫుడ్ కలర్స్ కలుపుకొని చేసామన్నమాట. ఎంత నీట్గా వచ్చిందో. కాబట్టి ఎవరైనా మీకు ఇష్టమైతే కనుక తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. ఒక డబ్బాలో కలిపి పెట్టేసుకున్నామంటే చాలా రోజులు వస్తాయి, ఈజీగా 1 మంత్ పైనే వస్తాయి. మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. ఓకేనా అండి? మీ అందరికీ ఇది కనుక ఈ రెసిపీ అంటున్నాను చూస్తారా, నేను వంటలు చేసి ఇది కనుక నచ్చితే ఈ చిట్కా పాటించండి. సరేనా అండి? బాయ్ అండి. ఏంటండి అలా వెళ్ళిపోతున్నాను, మర్చిపోయారు. మీ అందరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, చెప్పాలి కదండి. నేను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.